హాయ్ గైస్, ఐక్యూ నియో 9 Pro వర్సెస్ OnePlus 12R. ఆఫ్ కోర్స్ రెండు ఫోన్స్ కూడా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో యాక్చువల్గా చూసుకుంటే OnePlus 12R చూసుకుంటే అరౌండ్ 40,000 బడ్జెట్లో బేస్ వేరియంట్ అయితే లాంచ్ అయింది. అండ్ మీకు ఐక్యూ నియో 9 Pro చూసుకుంటే బేస్ వేరియంట్ అరౌండ్ 34,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఇండియాలో లాంచ్ అయింది. సో రీసెంట్గా చాలామంది అయితే ఈ రెండు ఫోన్స్లో అండర్ 40,000 బడ్జెట్లో ఏది బెటర్ మొబైల్ అని చెప్పి చాలామంది అయితే కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ వీడియోలో మనం రెండు ఫోన్స్ని ఇన్ డీటెయిల్గా కంపేర్ చేద్దాం. అండి మన దగ్గర ఫిజికల్గా రెండు ఫోన్స్ కూడా లేవు, బట్ ఆన్ పేపర్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ని కంపేర్ చేసుకుని సో ఫైనల్గా ఏ డిపార్ట్మెంట్లో ఏది ఎవరికి మంచి ఫోన్ అనేది కంక్లూజన్లో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో అంతా బాగా నడిస్తే ఖచ్చితంగా మనం అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఐక్యూ నియో 9 Proలో చూసుకుంటే ఈవెన్ బ్యాక్ సైడ్ మీకు వెగన్ లెదర్ డిజైన్తో ఉంటుంది. అండ్ మీకు వైట్ అండ్ రెడ్ కలర్లో చూసుకుంటే మొబైల్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. సో పర్సనల్గా వెగన్ లెదర్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా లుక్స్ పరంగా క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ మీకు OnePlus 12R చూసుకుంటే మాత్రం రెగ్యులర్గా బ్యాక్ సైడ్ సేమ్ గ్లాస్ బాడీని ఉంటుంది అండ్ సేమ్ సర్కిల్ కెమెరా డిజైన్ ఉంటుంది. సో కాకపోతే ఖచ్చితంగా మొబైల్ మీకు పట్టుకున్నప్పుడు OnePlus 12R కూడా ఈవెన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. బట్ రెండు ఫోన్స్లో మనం ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఐక్యూ నియో 9 Pro అనేది సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్కి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ మీకు OnePlus 12Rలో చూసుకున్నట్లయితే మాత్రం విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఐక్యూ నియో 9 Proలో చూసుకుంటే మాత్రం షార్ట్ సెన్సర్స్ అండ్ యూపీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ రెండు డిస్ప్లేస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం OnePlus 12R డిస్ప్లే అనేది చాలా బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లేకి అఫ్కోర్స్ మీకు ఐక్యూ నియో 9 Proలో 6.78 ఇంచ్ 1.5K LTP AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ డిస్ప్లే ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ మీకు అఫ్కోర్స్ OnePlus 12Rలో కూడా 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు 4500 nits మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా డిస్ప్లే రెండు ఫోన్స్లో కూడా ఈవెన్ చాలా మ్యాచింగ్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు. బట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ ఈవెన్ అండర్ 40,000 బడ్జెట్లో కావాలి అనుకుంటే OnePlus 12Rకి అయితే వెళ్ళొచ్చు. అండ్ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 35,000 బడ్జెట్లో ఐక్యూ నియో 9 Pro కూడా ఈవెన్ బెటర్ డిస్ప్లే అనే చెప్పొచ్చు. బట్ ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్లో మాత్రం మీకు డిస్ప్లే ప్రాపర్గా కనబడాలి అండ్ లైటింగ్ ప్రాపర్గా ఉండాలి అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ మీకు OnePlus 12R అనేది ఐక్యూ నియో 9 Proతో కంపేర్ చేసుకుంటే సో చాలా బెటర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవుట్డోర్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ రెండు ఫోన్స్లో కూడా అఫ్కోర్స్ మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ అయితే ఉంటుంది అండ్ రెండు ఫోన్స్లో కూడా మీకు సేమ్ 740 GPU చిప్సెట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే బోత్ ఆర్ రెండు ఫోన్స్ కూడా మనకి ఈక్వల్గానే కనిపిస్తాయి. బట్ ఖచ్చితంగా ఐక్యూ నియో 9 Proలో చూసుకుంటే మాత్రం మనకి సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్సెట్ అయితే ఉంటుంది. సో ఇది మీరు పర్ఫార్మెన్స్ ఆడుతున్నప్పుడు అంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి సో బెటర్ పర్ఫార్మెన్స్ని మీకు ప్రొవైడ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకున్నా లేదు అంటే మీకు గీక్ బెంచింగ్ స్కోరింగ్ చూసుకున్నా సో ఈవెన్ థ్రాట్లింగ్ టెస్టింగ్లో చూసుకున్నా కూడా ఓవరాల్గా ఐక్యూ నియో 9 Pro అనేది మనకు ఆల్మోస్ట్ 81% వరకు ఈవెన్ అయితే స్కోర్ చేసింది. సో పర్సనల్గా నాకు మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా లేదంటే ఈవెన్ ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఓవరాల్గా ఒక పర్ఫార్మెన్స్ మొబైల్ పరంగా చూసుకుంటే మాత్రం ఐక్యూ నియో 9 Pro అనేది కొంచెం బెస్ట్ మొబైల్ లాగా అనిపించింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటారా, ఖచ్చితంగా OnePlus 12R అనేది చాలా బెటర్ సాఫ్ట్వేర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే OnePlus 12Rతో సో ఖచ్చితంగా మనం ఐక్యూ నియో 9 Proని దీన్ని మనం కంపేర్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా OnePlus 12R అనేది సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా OnePlus 12R అనేది చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా సెటప్కి వెళ్తే మాత్రం ఐక్యూ నియో 9 Proలో 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX920 సెన్సార్తో వస్తుంది. అండ్ మీకు OnePlus 12Rలో చూసుకుంటే 50+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్తో వస్తుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా బ్యాక్ కెమెరా బోత్ ఆర్ ఈక్వల్గానే ఉంటాయి. సో పర్టికులర్గా మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే తప్ప రెండు ఫోన్స్ అండ్ రెండు కెమెరాస్ కూడా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. చాలా ఈక్వల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. సో ఫ్రంట్ సైడ్లో కూడా ఈవెన్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా 16 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఫైనల్గా ఐక్యూ నియో 9 Proలో చూసుకుంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 120 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ మీకు ఈవెన్ 5500 mAh బ్యాటరీ OnePlus 12Rలో ఉంటుంది. 100 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో కెమెరా అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ రెండు ఫోన్స్లో కూడా బోత్ ఆర్ ఈక్వల్గానే ఉంటాయి. అఫ్కోర్స్ మీకు 120 watts ఉన్నప్పటికీ కూడా బట్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా మీకు ఒక 5 to 10 minutes డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా కెమెరా అండ్ దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ అండ్ రెండు ఫోన్స్లో కూడా పెద్ద
డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే, సో ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా మీకు మేజర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో డిస్ప్లే బెస్ట్ మొబైల్ అంటారా, OnePlus 12 వరకు అయితే వెళ్ళొచ్చు. అండ్ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా IQ Neo 9 Proకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫైనల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలి, మంచి కెమెరాస్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా OnePlus 12 వరకు అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో ఫైనల్గా వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఫైనల్గా IQ Neo 9 Pro అనేది 34,000 బడ్జెట్లో నాకు బెస్ట్ మొబైల్ లాగా అనిపించింది. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.